హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. మీకు అందరికీ తెలుసు, నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. నేను లాస్ట్ 3 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. ఈ వీడియోలో నా నోట్స్ అన్నీ చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. బిగినర్గా కొన్ని ఉంటాయి, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ నోట్స్ చేశాను. నోట్స్ గురించి ఒక వీడియో చేశాను, బోలెని కామెంట్స్ వచ్చాయి. ఆ నోట్స్ అవసరం లేదు, ఇదంతా ఎగ్జాక్ట్గా నువ్వు అక్కడ ఉంది ఇక్కడ కాపీ కొట్టేస్తున్నావు, అది ఇది అని సంథింగ్ ఏవో వచ్చేసారు. నాకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే, నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. అది ఒక సింగిల్ రెడీమేడ్ ప్రిపరేషన్ అప్రోచ్ అనేది ఒకటి లేదు యూపీఎస్సీకి. సో మనం 3 స్టెప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. స్టెప్ 1, ఫస్ట్ పాయింట్ ఒకటి చూసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఒకటి చూసుకుంటే ఏంటంటే, అది వాట్ యు నో, నీకేం తెలుసు. సో ఇది గుర్తుపెట్టుకో, వాట్ యు నో, వాట్ యు నో. రెండోది, వాట్ యు నో యూ డోంట్ నో. ఓకే, మూడోది, ఇప్పుడు వాటి గురించి నేను చెప్తాను, కొంచెం వెయిట్ చేయి. వాట్ యు నో, వాట్ యు డోంట్ నో. వాట్ యు డోంట్ నో, ఓకే, యూ డోంట్ నో, ఇంతే కొటేషన్. సో ఒకసారి ఇవి చదవండి. వాట్ యు నో, ఓకే, ఇట్ విజిబుల్? ఎస్. వాట్ యు నో అంటే నీకేమి తెలుసు. వాట్ యు నో, వాట్ యు డోంట్ నో, నీకేది తెలుసో అది తెలియదు. ఓకే, వాట్ యూ డోంట్ నో, యూ డోంట్ నో, నీకేది తెలుసు నీకేది తెలియదు. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా ఇలాగే ఉంటుంది. ఒక పర్టికులర్ అప్రోచ్ అంటూ ఏమి ఉండదు. నోట్స్ మేకింగ్లో కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, లేదంటే ప్రిపరేషన్లో స్ట్రాటజీస్ కానీ, లేదంటే షెడ్యూల్స్ కానీ, డైలీ షెడ్యూల్స్ కానీ, లేదంటే వాళ్ళు ఫాలో అయ్యే సోషల్ మీడియా కానీ, వాళ్ళు కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు. సో దెర్ ఈజ్ నో రెడీమేడ్ అప్రోచ్ ఫర్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్. సో నా నోట్స్ ప్రాసెస్ ఎలా ఎవాల్యూట్ అయింది అంటే, ఎలా ఎవల్యూషన్ అయింది అనేది నేను చూపిస్తాను, నా నోట్స్లో చూపిస్తాను మీకు. జస్ట్ ఇది సంథింగ్ నాకు ఏదో చెప్పాలని కాదు, ఈ వీడియో చూస్తే క్లియర్గా మీకు ఒక పాయింట్ దగ్గరికి ఒక లెసన్ అర్థమైద్ది. చివరి వరకు చూడటానికి ట్రై చేయి. నీకు నేను చిన్న లెసన్ చెప్తాను, నేను ఇంత నోట్స్ చేసుకున్నాను, నేను ప్రతి సబ్జెక్టు నేను నోట్స్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను, చూడు. దీన్ని బట్టి నువ్వు నోట్స్ ఎలా చేసుకోవాలో నువ్వు డిసైడ్ చేసుకో. ఓకే, సో నేను చూపిస్తాను, చూడు. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, ఇది చూడండి, ఇజ్ ఇట్ విజిబుల్? ఇది చూడు, ఇది యాన్షియంట్ హిస్టరీ. ఓకే, నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎలా నోట్స్ చేసుకున్నానో చూపిస్తా, చూడండి. జస్ట్ చూస్తే నవ్వుతారు మీరు, బట్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏమనుకున్నా నాకు అనవసరం, జస్ట్ మీకు చూపిస్తాను. ఇది చూడండి, నేను రాసుకున్న 6 ఫిలాసఫీ ఇండియన్ సిస్టమ్ సంథింగ్ ఇది ఉంటుంది చూడ, మనం ఎన్సీఆర్టీస్లో చదువుతాము. ఇదంతా ఎన్సీఆర్టీసీ నోట్స్. ఓకే, సంఘ, ఇదిగోండి, ఇదంతా చూడండి, ఇది యాన్షియంట్ హిస్టరీ. ఓకే, ఇప్పుడు మిడిల్ హిస్టరీ చూపిస్తా, చూడు. అంటే మీకు చూడండి, నేను నోట్స్ అనేది ఎలా చేశాను అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇది మోడ్రన్, మిడియల్ ఎక్కడుంది? ఓకే, ఇది చూడు, ఇది మెడివల్ చూడు నోట్స్. మీరు ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్క పేజ్ చూస్తూ ఉండండి, నేను లెసన్స్ మీకు క్లియర్ కనపడతాయి. ఇది చూడండి. ఓకే, ఇది టైం పీరియడ్ 750 మిడిల్ పీరియడ్. ఇది చూడండి, మొత్తం క్యాపిటల్ లెటర్స్ రాసాను. దీన్ని ఏమంటారు, ఈ ఒక క్లౌడ్ లాగా గీసి దానికి యారో మార్క్స్ పెట్టేసి చేసాను ఇదంతా. ఇది చూడండి ఇలాగా. ఇది ఫస్ట్ నేను ఎన్సీఆర్టీసీ చేసుకున్న నోట్స్. ఇది గుప్తా డైనస్టీ అంటే ఇది మెడివల్ పీరియడ్, ఇది యాన్షియంట్ పీరియడ్ అనుకుంటా. ఓకే, సో బిగ్ ట్రేడింగ్ సిటీస్ ఇన్ ఇండియా. సో ఇదంతా మెడివల్. ఓకే, ఇదంతా మెడివల్. ఓకే, నెక్స్ట్ మోడర్న్ చూపిస్తాను, చూడండి. ఇగో మోడర్న్కి అయితే రిపీటెడ్ థీమ్స్ ఉన్నాయి కదా, రిపీటెడ్ థీమ్స్ రాసుకున్నాను, చూడండి. ఇది ఫిలిమ్స్ కాన్సెప్ట్స్ అని, ఇదిగోండి. అప్పుడు ఎప్పుడో రాశాను ఇవన్నీ. ఓకే, ఫిలిమ్స్ కాన్సెప్ట్స్. ఓకే,
ఇది రాశాను. దీని మోడర్న్ హిస్టరీ చూడండి, ఇదిగోండి. ఫస్ట్ ఆర్డర్లో వెళ్తున్నాను, ఒక్కొక్కటి చూపిస్తా చూడండి. జస్ట్ సీ దెమ్ ఎలా రాశాను అనేది ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటుంది మీకు. ఐ విల్ షో యూ. టెక్స్టైల్స్ మీరు అనుకోవచ్చు మోడర్న్ హిస్టరీ అంటే మన ఇది వస్తుందని నేషనలిజం అని. వచ్చేసింది నేషనలిజం. ఇదిగోండి నేషనలిజం, కాజెస్ ఫర్ డిక్లైన్ సిటీస్ అండర్. ఇదిగోండి మోడర్న్ ఇండియా అంటే ఏంటి మనకి 1857 నుంచి కదా ఎక్కువగా జనరల్గా కన్సిడర్ చేసేది. సో పార్టీషన్, స్వదేశీ మూమెంట్, దండి మార్చ్, ఇది ఎన్సీఆర్టీస్ నుంచి నేను చేసుకున్న నోట్స్. జస్ట్ సింపుల్, పెద్దగా ఎక్కువగా ఏం వాడలేదు. ఓకే, ఇది నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇవేమో జియోగ్రఫీ నోట్. జియోగ్రఫీకి హిమాలయాస్ డయాగ్రామ్స్. ఇదిగోండి, ఇది ఒక టాపర్దే. నేను దీంట్లో మళ్ళీ అన్నీ యాడ్ చేసుకున్నాను, చాలా వరకు యాడ్ చేసుకున్నాను దీంట్లో. ఇవన్నీ ఇదిగోండి. ఇదిగోండి. ఓకే, ఇది మోడర్న్ ఇండియా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. సీ దెమ్, జస్ట్ యూ కెన్ గెట్ సంథింగ్, ఏదో ఒక లెసన్ అర్థమైంది చివరి వరకు చూస్తే. జస్ట్ వెయిట్, అన్నీ చూపిస్తాను. నోట్స్ ఎలా నాది ఎవల్యూషన్ అయినది నోట్స్. ఇదంతా ఎన్సీఆర్టీస్ స్టార్టింగ్లో నేర్చుకున్న నోట్స్ ఇదంతా. ఓకే, ఇది జియోగ్రఫీ అనుకుంటా. ఓకే, చూపిస్తాను ఆగండి. ఇది జియోగ్రఫీ. ఇగో చూడండి ఎంత డెడికేషన్ ఉందో మనకి. ఈ అతికించుకొని చేశాను. ఇవి కాలేజీ రికార్డులు చూడండి. అకౌంటబిలిటీ అంట. ఇదిగో చూడండి. మీడియా రోలు, గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, పవర్టీ. ఇది నోట్స్. ఇది జస్ట్ నార్మల్గా చేశాను. ఇది GS2కి పనికొస్తుందని చేశాను. ఇవంతా మళ్ళీ నేను కాపీ కొట్టిందేం కాదు, జస్ట్ నేను చూసి అక్కడ చదివేసి మళ్ళీ నా ఓన్ వర్డ్స్లో రాసుకుంది ఇదంతా. ఇదిగోండి ఇలా యారోస్ పెట్టి చేసుకున్నాను. మైండ్ మ్యాప్ టైపు, అంతే సింపుల్. ఓకే, నెక్స్ట్ చూపిస్తా చూడండి. ఇదిగోండి అప్పట్లో నేను ఇది 2023. ఓకే, 2023 లాస్ట్ ఇయర్ 9th month, అంటే 1 year, ఒక 1 year బ్యాక్, 14 months బ్యాక్. ఇది చూడండి. GS1 కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ వీక్ ఎలా రాసుకున్నాను. డ్రగ్ ట్రాఫికింగ్ అంట. ఇదంతా ఓన్ వర్డ్స్లోనే రాశాను. అక్కడ చదివి నేను ఓన్ వర్డ్స్లో రాశాను. ఇది మళ్ళీ చూసి రాస్తే మనం కాపీ కొట్టేసుకుంటే మనకే ఇబ్బంది ఉంటుంది. ఇదిగోండి నేను అంటే కొంచెం నాకు అర్థం అవ్వాలి నేను రాసుకున్నది కూడా. ఓకే, ఇది చదువుకోవడానికి కూడా బాగుండాలి. GS3 ఇది, GS2 ఇది. ఓకే, ఇది పోషణ అభియాన్. కొన్ని రికమెండేషన్ ప్రపోజ్ కమిటీ ఆఫ్ ఫిక్స్ దీస్ సంథింగ్, ఏదో ఇలా కరెంట్ అఫైర్స్ నుంచి ఇలా నోట్స్ చేసుకున్నాను. కానీ ఇది వర్కౌట్ అవ్వాలి నాకు ఇలా చేసుకుంటే. నేను ఆపేసాను, టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. నేను ఇంకా డిజైన్లు చేసేస్తున్నాను. చూడండి డిజైన్లు. మనకి నీట్గా రాసుకోకపోతే చదువుకోబుద్ధి కాదు. నీట్గా రాయాలి, నీట్గా రాస్తే కానీ చదువుకోబుద్ధి కాదు. సో నాది ఆ టైప్ ఆఫ్ అనమాట. రెండోది చూపిస్తాను చూడండి. మోస్ట్ చూస్తే ఎదుర్కొంటారు దీన్ని చూసి. సో ఎగ్జైటింగ్గా ఉంటుంది చూడండి. జియోగ్రఫీ మైండ్ పోద్ది. నేను ఎలా చేసుకున్నాను నోట్స్ చూడండి. ఇదిగోండి జియోగ్రఫీ ఇదంతా. ఇదిగోండి జియోగ్రఫీ ఇదంతా. ఇది చూడండి జియోగ్రఫీ ఇదంతా మళ్ళీ ఎన్సీఆర్టీస్ నుంచి చేసుకుంది. ఇదంతా ఎన్సీఆర్టీస్ నుంచి. ఇది ఎన్సీఆర్టీస్ నుంచి ఇది కూడా. ఓకే, ఇది ఎన్సీఆర్టీస్ నుంచే మ్యాక్సిమం. ఇది కూడా ఎన్సీఆర్టీస్ నుంచే. ఎన్సీఆర్టీస్ ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకు చేశాను. ఇక్కడ నుంచి మొత్తం మారిపోయింది. ఇది చూడండి జియోమార్ఫాలజీ. ఇది 2022లోది 10వ నెల, అంటే 2 సంవత్సరాల క్రితం. ఇది 2 సంవత్సరాల క్రితం అంటే నేను డిప్లొమా అది బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నాను అనుకుంటా. ఓకే చూడండి, ఇది మాత్రం నేను పిఎంఎఫ్ఐఎస్ జియోగ్రఫీ ఉంటుంది దాంట్లో ఒకటాను. జీసీలియాంగ్. ఇది చూడండి డయాగ్రామ్స్. నేను ఎంత టైం ఎలా వేస్ట్ చేశానంటే, టైం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఈ రాసుకుంటా కూర్చున్నాను రోజంతా. గంటలు. అరే చదువుకోవటం అంటే వదిలేసి పక్క పెట్టేసి నోట్స్లు రాసుకోవటం, డిజైన్ చేసుకోవడం సరిపోయింది నాకు. ఇదిగో చూడండి, ఈ బొమ్మలు చూడండి.
ఈ రాసుకొని కూర్చొని ఇది చూడండి, ఈ డయాగ్రామ్స్ ఇవి బొమ్మలు రాసుకుని అవసరమే డయాగ్రామ్స్. బట్ నేను చూడండి వాడి డెకరేషన్లు, డిజైన్లు, దానికి ఇవి తోటకూర చూడండి, టెంపరేచరు అదంతా ఇదంతా చూడండి అసలు ఎలా ఉందో పరిస్థితి. హైడ్రాలజికల్ సైకిల్ అంతా బొమ్మలు ఇష్టం వచ్చినట్టు. అంటే ఇక మరి చూడండి, ఇదైతే ఎగ్జాక్ట్గా కాపీ కొట్టేసాను. ఇదైతే పాయింట్స్ అటు నుంచి ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ చేసి రాసాను. ఇది ఒక్కటే, మిగతాదంతా కొద్దిగా పర్లేదు, కాపీ కొట్టకుండా తెలిసిన వరకు రాశాను. కాకపోతే టైం అంతా నేను నోట్స్ రాసుకోవటం. చూడండి నోట్స్ చూడండి, అసలు నా టైం అంతా నేను దీనికే ఇన్వెస్ట్ చేశాను. దీన్ని మీకు చివరికి ఒక లెసన్ చెప్తాను, లేకండి వెయిట్ చేయండి, చివరి వరకు చూడండి. ఇది చూడండి, ఇంత రాసుకొని కూర్చున్నాను నేను. ఓకే, ఇది చూడండి, జూట్ ఇండస్ట్రీ అంత ఇదంతా కాపీ కొట్టింది. నేను పెద్ద చదివింది ఏమి లేదు, అటు చదవటం, ఇది వెంటనే కాపీ కొట్టేసి రాసేసుకోవటమే. ఇది నేను చేసిన మిస్టేక్స్. ఇది చూడండి, ఉల్లెన్ ఇండస్ట్రీ అంట. ఇది చూడండి అసలు రాశాను మొత్తం, ఏది రాశాను, ఏది చదవకుండా చూడకుండా అన్నీ కలిపి కొట్టింది. ఇది మిక్స్ కొట్టింగ్. ఓ పర్టికులర్గా నువ్వు చూసి రాసావా, ఎగ్జాక్ట్గా ఉన్నది కాపీ కొట్టావా అంటే ఆబ్వియస్గా నేను కాపీ కొట్టానని చెప్పలేను. మ్యాక్సిమం నేను చూడకుండా రాయడానికి ట్రై చేశాను అవన్నీ. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుండే ఉండటానికి అవకాశం ఉండేది కాదు, ఎందుకంటే నాకే గిల్ట్ వచ్చేది, అరే ఇక్కడ నుంచి ఇక్కడ రాసుకుంటుంటే ఏమొస్తుందిరా అని. సో కొన్ని రాసి, కొన్ని చూడకుండా రాసి, కొన్ని చూసి రాసి దాన్ని రీఫేస్ చేసేవాడిని. ప్రతిదీ మనం చూడకుండా రాయలేమండి. మనం పెద్ద టాపర్లం కాదు, మనం పెద్ద ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళం కాదు. గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టే ఉంటుంది చదువు కూడా. సో ఇది చూడండి, ఇది హిస్టరీ. ఓకే, యాన్షియంట్ హిస్టరీ. ఇది చూడండి అసలు మైండ్ పోద్ది. ఇది నేను రీసెంట్గా అతికిచ్చినవి, ఇవి నేను మరి తప్పట్లేదు, ఇవన్నీ నేను రాసుకోలేదు. సో ఇది చూడండి, ఇవన్నీ ఇది కూడా అంతే. ఇది చూడండి, ఇవన్నీ నేను ఎందుకు రాశానంటే క్రిస్ప్ నోట్స్ కోసం. ఈ ఆల్రెడీ ఇక్కడ పాయింట్స్ దొరకలేదు నాకు. ఇది చూడండి, ఇదిగోండి, ఇవన్నీ నేను ఫిలిమ్స్ రాసేటప్పుడు, ఫిలిమ్స్కి మొన్న ఫిలిమ్స్ రాసేటప్పుడు ఇవన్నీ యాడ్ చేశాను. ఓకే, ఇది యాన్షియంట్ హిస్టరీ. ఇవన్నీ మళ్ళీ ఎన్సీఆర్టీస్ నుంచి కాదు, ఇది ఎన్సీఆర్టీస్ నుంచి కాదు, మళ్ళీ ఇది స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసినవి. అదంతా ఇందాలు రాసినవి ఎన్సీఆర్టీస్ నుంచి. ఇదిగోండి, ఇది ఎర్లీ మెడివల్ పీరియడ్, ఇది ఢిల్లీ సల్తనైట్, భక్తి మూమెంటు, విజయనగర ఎంపైరు, మొఘల్ ఎంపైరు. ఇది చూడండి, ఈ డెకరేషన్లు చూడండి అసలు, ఈ డెకరేషన్లో ఇవి ఎంత టైము. ఇగో చూడండి బొమ్మలు, ఇది చూడండి, ఇది చూడండి, ఇది తాజ్మహల్ చూడండి. అలా రాసుకుంటూ కూర్చునేవాడు. బీటెక్లో బోల్డ్ అంత టైం ఆడుకునేవాడిని కాదు, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, ఫ్రెండ్స్తో అంటే నాకు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు కాదు అసలు. నాకు అవ్వటమేమో పక్క పెడితే, అసలు నేను అవుదామని ట్రై చేసినా కానీ వాళ్ళు నన్ను పట్టించుకునేవాళ్ళు కాదు. అక్కడ బాధేసేది నాకు. బట్ ఏం చేద్దాం, సర్లే ఇక మనందరికి మనమే, ఇక ఎవరికెవరు తోడుండరు, మనకు మనమే తోడుండాలి. ఇక చూడండి, అదే ఇక అలా టైం కుదిరింది నాకు, వేరే పని లేదు, బాగా బర్నింగ్ డిజైర్తో ఉన్నాను ఆ టైంలో. ఇంకో ఇలా నోట్స్ రాసుకున్నాను. ఇది మోడర్న్ ఇండియా అంటే ఇది మ్యాక్సిమం మన స్పెక్టర్ నుంచి తీసింది ఇదంతా. ఓకే, రాజు వహీర్ బుక్లోంచి తీసింది ఇదంతా కాంప్రహెన్షన్ చేశాను. చూడండి, ఇదంతా కాపీ కొట్టిందేం కాదు, మ్యాక్సిమం రీఫేస్ చేశాను ఉన్నదాన్ని. ఓకే, ఇది చూడండి నోట్స్, ఇది బోల్డ్ అంత టైం పెట్టేసాను నోట్స్కి. ఇది చూడండి, ఇది మళ్ళీ ఇక్కడ నేను చూడండి, మళ్ళీ దీన్ని క్రిస్ప్ నోట్స్ రాసుకోవాల్సి వచ్చింది చివరికి ఈ నోట్స్ని. ఓకే, ఇక్కడ ఉన్నదండి క్రిస్ప్ రాసుకోవాల్సి వచ్చింది. ఇది చూడండి, ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఇవన్నీ చూడండి అసలు. ఇండియన్ సొసైటీ ఇది ఇండియన్ సొసైటీ నాకు అవసరం లేదు అసలు. యాక్చువల్గా నేను సోషాలజీ ఆప్షనల్, కానీ బోల్డ్ అంత టైం ఉంది కదా అన్నట్లుగా టైం అంతా ఇలా పెట్టేసి నోట్స్ రాసాను. ట్రైబల్ సొసైటీ, గ్లోబలైజేషను, ఇది అందరికి మీకు హెల్ప్ అవుద్ది. ఇది ఒకసారి చూడండి, నేను ఎలా రాశాను నోట్స్ చూడండి. అంత టైం పెట్టి బోల్డ్ కాలేజీ లైఫ్ అంతా ఏం చేశాను అనేది ఇగో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది చూపిస్తుంటే చాలండి. ఒక్కో నోట్స్ రాయడానికి ఎన్ని గంటలు కూర్చునే ఉన్న ప్రతిరోజు, ఒక్కరోజు కాదు ప్రతిరోజు. అసలు ఇంటికి వెళ్ళినా కానీ ఇంటి దగ్గర పండగలు లేవు, పబ్బన్నాలు లేవు, ఇదే పని చేసేవాడిని. అసలు ఏమో ఆ టైంలో అంత ఇది అనిపించింది, అంత డెడికేషన్ అనిపించింది, అంత చేయాలనిపించింది. ఇప్పుడు చూస్తుంటే మరి లిటిల్ బిట్ హోప్ పోతుంది యూపీఎస్సీ మీద. ఎందుకంటే బికాజ్ కొంత రియాలిటీస్ అర్థమవుతాయి. మనం
ప్రిపరేషన్ ఎక్కువ రోజుల నుంచి చేస్తుంటే. ఓకే, ఇది GS2 అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ బుక్. ఇది చూడండి, ఇది అంతా నేను 11th క్లాస్ బుక్ నుంచి తీశాను. మీరు అన్నారు కదా ఎలా చేశారు నోట్స్ అనేది, నేను మ్యాక్సిమం ఎలా చేశాను అనేది ఈ నోట్స్లో చూపిస్తాను. చూడండి ఇదంతా మ్యాక్సిమం నేను దాని నుంచి చేశాను. ఇదిగోండి, మీరు దాంట్లో చూశారు కదా నిన్న, మ్యాక్సిమం ఇదిగో ఎలక్షన్ కమిషన్ అక్కడ నుంచే నేను మ్యాక్సిమం నోట్స్ చేసిన దాని నుంచే నేను. ఇక ఇదంతా నేను వేరే మన పాలిటీ బుక్ నుంచి చేశాను, ఇక్కడ కాదు. పార్లమెంటు ఇదంతా దాని నుంచే చేశాను. ఇదంతా ఉంటుంది. జ్యుడిషియరీ ఇదిగో జ్యుడిషియరీ లోకల్ గవర్నమెంటు ఇక్కడ నుంచి కూడా కాదు, ఇక్కడ నుంచి అనుకుంటా. నేను మన బుక్లోంచి పాలిటీ బుక్లోంచి తీశాను. పాలిటీ బుక్లోంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. ఇది చూడండి, ఇదంతా నోట్స్ రాసుకుంటూ బోల్డ్ అంత టైము. కంట్రీస్ డిమాండ్, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎంత కొద్దిగా రాశాను ఇది, దీంట్లో ఈ కొద్దిగా రాశాను. ఈ PYQ బేస్ మీద తీసి రాశాను. ఓకే, ఈ PYQ బేస్ మీద తీసి రాశాను అంతే. ఇవి కూడా అవే, మ్యాక్సిమం దాని నుంచే రాశాను. ఇవి నా ఫస్ట్ ఆన్సర్లు. ఫస్ట్ పాలిటీ చదివిన కొన్ని రోజులకు రాశాను ఇది ఆన్సర్లు. ఇవి పెడదామంటే ఎక్కడ జడ్జ్ చేసేస్తారని పెట్టట్లేదు. సో ఇవి ఫస్ట్ ఆన్సర్ రైట్ రాసినప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడు రాసే నాకు తెలిసి ఏ 6 months 7 months అయిపోతుందో నేను ఆన్సర్ రాసి. నెక్స్ట్ ఎకానమీ చూడండి. ఇదైతే చాలా బాగా రాసుకున్నాను, ఎందుకంటే నాకు ఎకానమీ కాన్సెప్ట్స్ బాగా ఎప్పుడు అర్థమైనాయి అంటే, నేను గూగుల్లో చూసి క్లాసులు చెప్తుంటే వాళ్ళైతే అర్థమయ్యేది కాదు. యూట్యూబ్లో చూసి ట్రై చేసేవాడిని అర్థం చేసుకోవడానికి. నేను మ్యాక్సిమం గూగుల్లో చదువుకొని ఈజీగా ఉండటం కోసం ChatGPT ఉపయోగించి రాసుకుని ఇవన్నీ. ఇదిగోండి ఎకానమీ, ఇది ప్రిపరేషన్ చేసింది చూడండి. 5వ తారీఖు 9వ నెల 2023. ఇది చూడండి ఎకానమీ, ప్రతిదీ ఉంటుంది, నీట్గా రాశాను. దీన్ని అయితే పెద్ద అంటే బాగా అర్థమైంది, కొంచెం నీట్గా ఉండాలిగా. ఇదిగోటి చూడండి, ఇది మనకి ఫైనాన్షియల్ మార్కెట్ గురించి బయరో సెల్లరో దాన్ని ఏమంటారు, మన ఇద్దరు కలిసి వస్తారు. ఒకళ్ళు మనీగా ఒకళ్ళు డిఫిసిట్, ఒకళ్ళేమో సర్ప్లస్ ఉంటుంది మనీ. ఫైనాన్షియల్ మార్కెట్ ఇది చూడండి, నేను ఓన్గా రాసుకున్నాను. ఇది పెద్ద ఎక్కడ ఎవరు చెప్పింది కూడా లేదు, ఓన్గా రాసుకుంది ఇదంతా. ఇదిగో నీకు నోట్స్ ఫ్రమ్ ఫిలిమ్స్ MCQs అంట. ఇది చూడండి, మ్యాక్సిమం ఓన్గా రాసుకుంది ఇదంతా. ఇది చూడండి, కొన్ని అర్థం కాక ప్రింట్ మెటీరియల్ తీసుకున్నా. ఇది కూడా ChatGPT ఉపయోగించుకొని ప్రింట్ మెటీరియల్. మళ్ళీ ఇక్కడ కూడా అర్థం కాక ఇవన్నీ రాశాను. ఇది చూడండి, ఇవంతా అదే. ఓకే, నెక్స్ట్ ఇదంతా అదే, దానికి సంబంధించింది. జియోగ్రఫీ అనే ఎకానమీ, ఇది కూడా దానికి సంబంధించి. ఇది అతికిస్తూ ఉంటాను ఎక్కడైనా అవసరం ఉన్న చోట. ఇంకోటి ఎన్విరాన్మెంట్ చూపిస్తాను, ఆగండి. ఇది ఎన్విరాన్మెంట్ కాదు, ఇంటర్నల్ సెక్యూరిటీ. చూడండి, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇది కూడా చాలా బాగా రాసుకున్నాను, బాగా అర్థమైంది. ఇది చూడండి, ఇంటర్నల్ సెక్యూరిటీ. కాపీ కొట్టిన ఏం కావు, ఇవి ఓన్గా రాసుకున్నవి. చదివి ఒక బుక్ చదివి ఆ బుక్లోంచి మళ్ళీ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. ఇది చూడకుండా అంటే ఏవో పెద్ద రాశారండి, ఏదో సులువు అవుతున్నారులే కానీ ప్రతి ఒక్కళ్ళు ఏంటి చదివేంగులోనే అంట ఇది ఒక స్టాండర్డ్ బుక్ చదివేస్తారంట, వెంటనే అంటే నోట్స్ రాసేసుకుంటారంట. ఆ నోట్స్ అంతా వాళ్ళకి రివిజన్ పర్పస్ మనకు వస్తుందంట, ఏదో చెప్తారు. ఇక మరి అసలు మనం చదివిందే ఇప్పుడు ఎన్ని రివిజన్స్ చేసినా కానీ ఉన్నట్టు దెంపలేము, మనం ఇంపార్టెంట్ పాయింట్స్ దిగవు. ఓకే, మనం రాసినన్ని రాసి మిగతాది కూడా చూసుకొని రాసుకోవాలి, కొన్ని పాయింట్స్ చూసి ఇంపార్టెంట్ రాసుకోవాలి. అంతేగాని ఇక్కడ చదివిందంతా, ఈ స్టాండర్డ్ బుక్ చదివిందంతా నేను చూడకుండా రాసేస్తానంటే రాసుకో, ఓకే, ఏం పర్లేదు, అది నీ ఇష్టం. ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా బాగా రాసుకున్నాను, పెద్ద వరి అవ్వాల్సింది ఇది కూడా లేదు, పెద్ద ఎక్కువ రాసుకోలేదు. ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇది ఎథిక్స్ చాలా ఎక్కువ కష్టపడ్డానంటే ఇదే అర్థం కాక చచ్చిపోయాను దెబ్బకి. దీనికి చివరికి ముదిత్ జైన్ సార్ ఆ కోర్స్ కట్టుకొని జాయిన్ అవ్వాల్సి వచ్చింది, చివరికి ఆ పరిస్థితి జాయిన్ అయింది ఇది. ఓకే, ఇదంతా ఇదే ఆయన చెప్పిన నోట్స్. ఇది ఈ డయాగ్రామ్స్ ఇవన్నీ నేను రాసుకున్నాయి, ఆయన చెప్పినవి క్లాస్ చెప్తుంటారు, మన డయాగ్రామ్స్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతుండాలి వీటిని. ఇదంతా ఎథిక్స్.
ఎథిక్స్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూపిస్తాను చూడండి. ఇదైతే విజన్ ఐఏఎస్ వీడియోస్ చూసాను, ఇది యూట్యూబ్లో కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు ఎలా డిక్టేట్ చేస్తే అలా రాసేసుకున్నాను. ఇది రివిజన్ పర్పస్ వాళ్ళే డిక్టేట్ చేశారు కాబట్టి వాళ్ళే చెప్పారు రివిజన్ పర్పస్ బాగా పనికి వస్తుందని. సో మరి ఏం చేస్తాం, వాళ్ళు ఎలా చెప్తే అలా రాసేసుకున్నాను. దీనికి క్రిస్ప్ చేయడానికి మళ్ళీ ఎప్పుడో రాసుకుంటాం, మళ్ళీ మనకు నచ్చినప్పుడు. ఓకేనా, మనకు నచ్చినప్పుడు ఎప్పుడో రాసుకుంటాం. ఓకే, ఇంతవరకు ఓకే, ఇది బాగానే ఉంది. ఇది వద్దు. ఎకానమీలో కొన్ని చూపించలేదు, అవి కూడా చూపిస్తాను ఆగండి. ఎకానమీ నేను ప్రాక్టీస్గా రాసుకున్నాయి చూడండి, ప్రాక్టీస్గా రాసుకున్నాయి. ఎకానమీ చూడండి. ఈ చూడండి అసలు కొన్ని నోట్లోనే డెడికేషన్ పెట్టి బాగా రాస్తాను. కొన్ని నోట్లో చూడండి, ఇవి చూడండి, ఇవి అంత ఇవే. ఇదిగోండి ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డిఐ, మార్కెటింగ్ సెంటర్, ఇవంతా చూడండి అసలు. ఈ ఎంత డెడికేషన్ పెట్టి ఒకదానికేమో ఎక్కువ డెడికేషను, ఒకదానికేమో తక్కువ డెడికేషన్ అనమాట. మన పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది ఎస్ఐకి సంబంధించింది, ఎస్ఐకి ఇది. ఓకే, ఎస్ఐకి నేను ఒక బుక్ చదివాను, డికోడ్ అనే సంథింగ్, ఇది 2022 అనుకుంటే ఇది రాసింది. సంథింగ్ ఎలా రాయాలి, కొన్ని ఐడియాస్, కొన్ని అంటే స్ట్రక్చర్ ఎలా ఫామ్ చేయాలనేది. ఓకే, ఇది సీసాట్కి సంబంధించింది. సీసాట్కి ఎలా అప్రోచ్ అవ్వాలని సీసాట్కి. ఓకే, ఇక్కడ నుంచి ఎన్విరాన్మెంట్ చూడండి. మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇక ఇలా అతికించుకుంటుంటాను నోట్స్ అనేది. ఇదంతా ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా ఎడ్జ్, ఇవంతా ఎన్విరాన్మెంటే. ఇంకిలా ఎన్విరాన్మెంట్, ఇది క్రిస్ప్ నోట్స్, ఇది ఓల్డ్ క్లైమేట్స్, మళ్ళీ జియోగ్రఫీ, మళ్ళీ క్రిస్ప్ రాసుకోవాల్సి వచ్చింది చూడకుండా ఇవి చివరికి. ఉమెన్ సేఫ్టీ, ఎకానమీ, ఇదంతా మళ్ళీ ఉమెన్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ గురించి మళ్ళీ రాసుకోవాల్సి వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది చూడండి. సో ఇవన్నీ కలిపితే ప్రస్తుతం నేను చేసుకున్న నోట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవి షార్ట్ నోట్స్లు. ఓకే, ఇది షార్ట్ అంటే షార్ట్ నాకు ఒక్కరోజు ముందుకు ఉపయోగపడింది. ఇది యాన్షియంట్ హిస్టరీకి నేను చేసుకున్న షార్ట్ నోట్స్. ఇది సింపుల్. ఇది మోడర్న్ హిస్టరీకి అంటే సింపుల్గా మాక్ టెస్ట్ నుంచి రాసుకున్న షార్ట్ నోట్స్ ఫర్ రెవల్యూషన్. ఇవన్నీ జస్ట్ ఇంకో షార్ట్ నోట్స్ అంటే ఇలా వస్తుంది, సింపుల్, ఏం ఉండదు దాంట్లో. హెడ్లైన్స్ రాసుకొని కూర్చున్నట్టే ఉంటుంది షార్ట్ నోట్స్ అంటే, పెద్దగా ఏం ఉండదు. ఇప్పుడు చూడండి, నేను ఆప్షనల్ చూపిస్తాను. ఆప్షనల్ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆప్షనల్ పేపర్ 1 ఇది. పేపర్ 2 అనేది నోట్స్ నేను డిజిటల్ నోట్స్ చేసుకుంటున్నాను. పేపర్ 1 నోట్స్ చూపిస్తాను చూడండి. ఇది మొన్న 17th అంటే ఇది మా ఆగస్టులో చేసుకున్నాను ఈ సంవత్సరం. ఇది చూడండి, దీంట్లో కొన్ని డయాగ్రామ్స్, ఇదంతా చూసి కాపీ కొట్టింది ఏం కాదు. ఇది ఓన్గా రాసుకుంది, మ్యాక్సిమం చదివి ఓన్గా రాసుకుంది ఇదంతా. దాంట్లో కొన్ని ఐడియాస్, కొత్త విధానం, ఇవ్వండి డయాగ్రామ్స్ కొత్తవి. అంటే మనం ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు రిప్లికేట్ చేయొచ్చు ఈ కంటెంట్ని. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కొన్ని, ఇలాగా ఇదిగోండి చూడండి. ఇలా ఆన్సర్లో మరి రిప్లికేట్ చేయొచ్చు. ఈ డయాగ్రామ్స్ మంచిగా వేస్తే మనకి ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ మార్క్ రావచ్చు, అవకాశం ఉంది. ఎందుకు పోగొట్టుకోవాలి? ఇగో డయాగ్రామ్స్ చూడండి. ఇదిగోండి ఇలా కొత్తగా రాసుకుంటే చదువుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకొని ఇది రీసెంట్గా రాసుకుంది. అంటే నా నోట్స్ అనేది ఇలా చివరికి ఇలా వచ్చింది. రాసుకోవడానికి నీట్గా, చదువుకోవడానికి బాగుండాలి, ఇబ్బంది ఉండకూడదు. నాకు చిందరబందరగా ఉంటే అసలు ఇష్టం ఉండదు. నీట్గా ఉండాలి, చదువుకోవడానికి ఇబ్బంది ఉండకూడదు. ఇదిగోండి చూడండి, ఇదంతా సోషాలజీ నోట్స్. ఇదంతా నేను రాసుకోవడానికి 3 months పైనే పట్టేసింది. నోట్ టైం పట్టినా పర్లేదు. స్టార్టింగ్లో కాలేజీ లైఫ్లో ఉన్నప్పుడు ఇంకా బెటరు. టైం పట్టినా పర్లేదు, ఏం వర్రీ అవ్వకండి. ఇదిగో నోట్స్ చివరికి అంటే మనకి ఏదో ఒకటి నాకు చూసారా స్టార్టింగ్లో చేసిన నోట్స్ కను ఇప్పుడు చేసుకున్న నోట్స్కి ఎంత
ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఇక్కడ చూడండి. ఇది చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుంది అనుకున్న నోట్స్ చేసుకునే విధానం. స్టార్టింగ్లో నేను చేస్తున్న నోట్స్ అంటే అది ఒక ఇదిలో ఉండేది, ఏదో చేసుకుంటూ పోయే ఉండే నోట్స్ అంటే ఇప్పుడు ఒక అర్థమైన రీతిలో ఉంటుంది నా నోట్స్. ఓకే, సో ఇది నా నోట్స్ అండి. ఇప్పుడు ఇంతవరకు చూసారంటే చాలా గ్రేట్. ఎందుకు చూశారు అంటే మీకు నోట్స్ చేసుకోవటం ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఎంత నోట్స్ చేసుకున్నాను చూశారు కదా. ఇంత నోట్స్లో నేను ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. టైం ఉంటే నువ్వు నీట్గా నోట్స్ రాసుకొని ట్రై చేయి. అది మనకి కనీసం ఒక 4-5 ఏళ్ళు ఉపయోగపడుతుంది. అది నా పాలసీ. నువ్వు నోట్స్ రాసుకుంటే అది రెండోసారికి ఉపయోగపడకుండా ఉండకూడదు. అర్థమైందా? మనకి నోట్స్ రాసుకుంటే అది 4-5 సంవత్సరాలు వచ్చేయాలి. నేను రాసిన నోట్స్లు నాకు తెలిసి కొన్ని ఉన్నాయి. ఇది నాకు తెలిసి ఇది నేను ఎప్పుడు రాశానంటే 2022. ఇది 2 సంవత్సరాల పైన అయిపోతుంది నేను రాసిది. ఇంకా 2021లో రాస్తున్నాయి, 2020లో రాసినవి కూడా ఉన్నాయి. ఇప్పటికీ అంత బాగున్నాయంటే నేను ఎక్కువ టైం పెట్టి రాసుకున్నాను. పర్లేదు, టైం పట్టినా నోట్స్ మంచిగా రాసుకోండి. ఓకే, వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. నోట్స్ రాసుకునేటప్పుడు ఫస్ట్ రాసుకునేటప్పుడు బల్కీగానే వస్తుంది. చిన్నగా ఒకదాని నుంచి ఒకటి కాంప్రహెన్షన్ చేసుకోండి. మీకు కాలేజీ లైఫ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైతే కాలేజీ ఆస్పిరెంట్స్ చూస్తున్నారో కాలేజీ లైఫ్లో ఉన్నప్పుడు స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఒక డయాగ్రామ్ ఒక చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది చూడండి. నేను ఇది ఎలా గీసుకున్నానంటే నేను ఎక్కడో చూసి రాయలేదు ఇదంతా. మళ్ళీ అది చెప్తున్నాను, ఇదంతా నేను చూసి రాయాల. నాకు అలవాటు అయిపోయింది. ఎలాగా? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే అలా చేసి ఓ మంచి ఇది చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక నోట్స్ చేసుకోవడం స్కిల్ డెవలప్ చేసుకున్నాను. అలాగే నువ్వు కూడా స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయి. ప్రతిదీ ఎవరు స్పూన్తో ఫీడ్ చేయరు మనకి. ప్రతిదీ మనంతరకు మనమే నేర్చుకోవాలి. అర్థమైనా? నా నోట్స్ చూపించి మరి మీకు చెప్తాడానికి గల కారణం ఏంటంటే ఇదే, ఇంతమించి ఏం లేదు. మీ మొన్న ఎవడో పెట్టాడనమాట ఈ రకంగా నోట్స్ ఇలా చేయకూడదు అలా చేయకూడదని. ఇక్కడ అలా చేయకూడదు ఇలా చేయకూడదు అనేది నీ పర్సెప్షను, ఎవరి పర్సెప్షన్ వాడిది. ఓకే, నోట్స్ అలా చేయకూడదు, టైం వేస్ట్ అవుతుందంటే స్కిల్స్ డెవలప్ అవుతాయి. కొంతమంది స్కిల్స్ డెవలప్ అవుతాయి అంతే. నన్ను అడిగితే నా స్కిల్స్ నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు నాకు ఎక్కువ టైం ఉంది, నేను రాసుకున్నాను. మేబీ నీకు తక్కువ టైం ఉందేమో, నువ్వు స్మార్ట్ అప్రోచ్ చూస్ చేసుకున్నావు ఏమో, ఎవరిష్టం వాడిది. నాకు స్మార్ట్ హార్డ్ వర్క్ 2 చూస్ చేసుకుంటాను. నాకు ఇష్టం ఇలా డిజైన్లు చేసి రాసుకోవటం. అర్థమైందా? మీకు టైం ఉంటే నీట్గా రాసుకున్న నోట్స్ బర్రీగా ఎలా పడితే అలా రాసేసి చివరికి ఎవరికి చదువుకునే అంత ఇదిగా ఉండకూడదు. మనం బుక్ రాస్తే 10 మంది చదువుకునేలా ఉండాలి. అంటే నీకు నువ్వు అర్థమయ్యేసి రాసుకునే రైటింగ్ ఎలా రాసుకున్నా పర్లేదు. బట్ ఎలా చెప్తున్నానంటే 10 మందికి అర్థం అవ్వాలంటే నీకు అర్థమయ్యి 10 మందికి కూడా అర్థమైతే అప్పుడు బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ నోట్స్ చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమైంది. అలా 10 మందికి అర్థమైంది. ఇప్పుడు ఏదేదో నోట్స్ రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి, ఇక్కడ నేను ఏవో రాసాను. ఇక్కడ అసలు ఎవరికైనా అర్థమైంది? ఇది ఎవరికి అర్థం కాదు. అంటే ఎలా పడితే అలా ఆర్గనైజ్డ్ ఉండదు ఇదంతా, ఎలా పడితే అలా రాసుకుంటే. ఓకే, సో ఇది మీకు చూపించాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోండి. ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ ఎక్కడ గివ్ అప్ చేయకండి. ఈ నోట్స్లు ఇవన్నీ రాసుకునే విధానాలు చూసి బోల్డ్ అంత టైం ఉంటుంది. పర్లేదు, ప్రిపేర్ అవ్వండి. బిగినర్స్ అయితే పర్లేదు. ఒకవేళ మీరు జాబ్ చేస్తూ ఇది చేస్తే చాలా కష్టం. నోట్స్ షార్ట్గా, లేదంటే టాపర్స్ నోట్స్ మ్యాక్సిమం వాళ్ళ కాపీ కొట్టేసుకొని, లేదంటే మనందరం మనమే చేసేసుకోవటమే. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీకి దారి స్ట్రైట్గా ఉండదు. ఇలా వెళ్తారు. కానీ చాలామంది ఇలా వెళ్ళాలనుకుంటారు. వెళ్ళాలనుకోవటంలో చాలామంది తప్పలేదు. ఇక్కడ షార్ట్ నోట్స్ దొరికిద్ది, దీన్ని వాడు ప్రిపరేషన్లో ఏం చేసుకుంటాడు. ఇక్కడ షార్ట్ నోట్స్ దొరికింది, దీంట్లో ఏం చేసుకుంటాడు. ఇక ఇక్కడ అన్ని కలిపేసేసి ఏదేదో చేసేస్తారు. మన నోట్స్ మనకే ఉండాలి నన్ను అడిగితే. సో నేను ఎక్కువ టాపర్స్ నుంచి కూడా ఎక్కువ టాపర్ టాక్స్ చూశాను. ఎన్నో ఏళ్ళ నుంచి, 4 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. 2018 నుంచి చూస్తూ వస్తున్నాను. ఇప్పుడు 2017 నుంచి చూస్తూ వస్తున్నాను. 2017 అంటే ఇప్పుడు 2024 అంటే 6 సంవత్సరాల నుంచి టాపర్ టాక్స్ చూసి వస్తున్నాను. బిజినెస్ నుంచి కానీ ఏ అయినా కానీ వాళ్ళందరూ చెప్పింది అదే, మనందరికి మనం నోట్స్ చేసేసుకోవడం చాలా బెటరు అని. మ్యాక్సిమం యారో రేర్ కేసుల్లో టాపర్ నోట్స్ ఫాలో అయిపోయి వాళ్ళు సక్సెస్ అయినట్టు. ఓకే, ఇది నేను చెప్పాలనుకుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.